ఎవరికైతే యుక్త వయస్సు వచ్చి అంటే వివాహం చేసుకోవడానికి కావాల్సినటువంటి వయసు వచ్చినప్పటికి కూడా సంబంధాలు కుదరడం లేదు, పెళ్లి కావడం లేదు అని బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా త్వరగా సంబంధాలు కుదరడానికి, మంచి సంబంధాలు రావడానికి ఉపకరించేటువంటి ఒక మంచి పరిహారాన్ని ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీటికి ఉపయోగపడేటువంటివి ఆశ్చర్యకరంగా గవ్వలు. ఏవేవైతే సముద్రం నుంచి ఉత్పన్నమవుతాయో అవన్నీ కూడా లక్ష్మీదేవికి తోడబుట్టినటువంటివి. ఎందుకంటే అమ్మవారు పుట్టిన సాగరంలో కదా, ఎందుకని అమ్మవారికి తోడబుట్టినటువంటి వస్తువులు అవుతాయి. అందుకని అలాంటి సముద్రంలోంచి వచ్చిన గవ్వలు కూడా మనకి శుభప్రదమైనటువంటివే. గవ్వలు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుంచి ఊరికినే తెచ్చుకోకూడదు. ఊరికే కనుక గవ్వలు తెచ్చుకున్నట్లయితే వారి ఇంట ఉండేటువంటి దరిద్రం అంతా కూడా మనకి పడుతుంది. అందుకని ఇప్పుడు కూడా గవ్వలు డబ్బులిచ్చే తెచ్చుకోవాలి. ఆ గవ్వల్లో కూడా మీకు తోచిన గవ్వలు ఏవైనప్పటికీ కూడా ఒక 3 గవ్వలు తీసుకోండి. మచ్చలునవైనా పర్వాలా, తెల్లవైనా పర్వాలా, ఎటువంటి గవ్వలైనా పర్వాలా, ఒక 3 గవ్వలు తీసుకోండి. ఇది ఎప్పుడు చేసుకోవాలి ఈ పరిహారాన్ని? అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి గురువారం రోజున, అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి గురువారం రోజున పసుపు రంగు బట్టలు ధరించండి. స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ పసుపు రంగు బట్టలు ధరించి 3 గవ్వలు తీసుకొని ఈ 3 గవ్వలకు కూడా చక్కగా పసుపు రాసేసి వాటిని ఒక ఇత్తడి పళ్ళెంలో పెట్టి దేవుడి దగ్గర కూర్చోండి. ఇత్తడి పళ్ళెంలో ఈ 3 గవ్వలకు కూడా పసుపు రాసేసి పెట్టి వాటిని దేవుడి దగ్గర పెట్టుకుని మీరు హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. కూర్చొని ఏం చేయాలి? గంగాజలంతో తడిపినటువంటి కుంకుమ పువ్వును, గంగాజలంతో తడిపినటువంటి కుంకుమ పువ్వును ఈ 3 గవ్వలకు కూడా అలంకారం చేయండి. చాలా తేలిక. ఇలా అలంకారం చేసిన తర్వాత పసుపు కొమ్ములు ఉంటాయిగా, వాటితో ఒక దండ తయారు చేసుకోండి. 108 పసుపు కొమ్ములతో ఒక దండ తయారు చేసుకోండి. వాటిని మధ్యలోకి విరిచైనా మీరు దండలాగా కట్టుకోవచ్చు, లేదా ఒక్కొక్క పసుపు కొమ్ముతో అయినా సరే దండలాగా కట్టుకోవచ్చు. 108 పసుపు కొమ్ములతో దండలాగా కట్టుకొని ఒక్కొక్క పసుపు కొమ్ముతోటి ఓం గురుదేవాయ నమః అని లెక్కిస్తూరండి. ఒకవేళ ఇలా దండలాగా కట్టి లెక్క పెట్టడం కష్టంగా ఉంటే 108 పసుపు కొమ్ములు తీసుకోండి. ఒక్కొక్క పసుపు కొమ్ముని పక్కన పెట్టుకుంటూ ఓం గురుదేవాయ నమః, ఓం గురుదేవాయ నమః, ఓం గురుదేవాయ నమః, ఓం గురుదేవాయ నమః అంటూ బృహస్పతికి నమస్కారం చేయాలి. నవగ్రహాలు ఉన్నటువంటి గురుడికి నమస్కారం చేయాలి. 108 పసుపు కొమ్ములు తీసుకోండి. ఒక్కొక్క పసుపు కొమ్ము పక్కన పెడుతూ ఓం గురుదేవాయ నమః అంటూ బృహస్పతికి నమస్కారం చేయండి. ఇలా 3 సార్లు చేయండి. అంటే 108 సార్లు చేయాలి. ఇలా చేసేసిన తర్వాత ఈ 3 గవ్వలు ఏవైతున్నాయో వీటికి నమస్కారం చేసుకొని ఒక పసుపు రంగు బట్టలో ఈ 3 గవ్వలు కూడా పెట్టి మూట కట్టి ఉతికిన బట్టలన్నీ కూడా దాచుకునేటువంటి బీరువా ఏదైతే ఉందో ఆ బీరువాలో పెట్టండి. ఇంత మీరు చేయవలసింది. ఇలా చేసినట్లయితే కనుక మంచి సంబంధాలు వస్తాయి, చక్కటి సంబంధాలు వస్తాయి. ఎవరికైనప్పటికీ, ఏ రాశి వారైనప్పటికీ, ఏ నక్షత్రం వారైనప్పటికీ కూడా త్వరగా సంబంధాలు కుదురుతాయి. జాతకరీత్యా ఏ కొద్దిపాటి యోగం ఉన్నప్పటికీ కూడా ఇది అమోఘంగా మనందరూ కూడా ఉపకరించేటువంటి విశేషమైనటువంటి పరిహారం. 3 గవ్వలు తీసుకోవాలి, వాటికి పసుపు రాయాలి, ఇత్తడి పళ్ళెంలో పెట్టాలి, వాటి ఎదురుకుండా కూర్చోవాలి, గంగాజలంతో దడిపినటువంటి కుంకుమ పువ్వుని వాటిని అలంకారం చేయాలి. ఓం గురుదేవాయ నమః అంటూ పసుపు కొమ్ములతో లెక్కిస్తూ 316 సార్లు జపం చేయాలి. 316 సార్లు, కనీసం తక్కువ కాకుండా జపం చేయాలి. జపం చేశాక పసుపు రంగు బట్టలో ఈ 3 గవ్వలు కూడా పెట్టేసి మూట కట్టేసి బీరువాలో దాచిపెట్టుకోవాలి, బట్టల బీరువాలో దాచిపెట్టేసుకోవాలి. ఇంతే మనం చేయవలసింది. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా వివాహ యత్నాలన్నీ కూడా ఫలప్రదమవుతాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా మంగళవారం నాడు ఆరాధనలు అందుకునేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన సుబ్రహ్మణ్య అష్టకాన్ని శ్రవణం చేద్దాం. శంఖంతో చేసుకోదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఇప్పుడు మాటలు పిల్లలకి బాగా ఆలస్యం అయిపోయినాయండి. 3వ సంవత్సరం వచ్చేసిందండి, మా పిల్లవాడికి ఇంకా మాటలు రావట్లేదండి. 4వ సంవత్సరం వచ్చేసిందండి, మా పిల్లవాడికి ఇంకా మాటలు రావట్లేదండి అని బాధపడిపోతున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. మాటలు స్పష్టంగా రావడానికి కూడా ఈ పరిహారం సరిపోతుందండి. చాలా తేలికైనటువంటి పరిహారం. రాత్రిపూట శంఖంలో నీళ్లు పోసి అలా వదిలేసేయండి. ఏ శంఖమైనప్పటికీ పర్వాలేదు. రాత్రిపూట శంఖంలో చక్కగా నీరు పోసి వదిలేసేయండి. నీరు పోసి వదిలేసి ఏ పిల్లలకైతే మాటలు రావట్లేదో, ఆలస్యం అవుతున్నాయో, స్పష్టంగా లేదో ఆ పిల్లల చేత, ఇది బాగా చిన్న పిల్లలకి అప్పుడప్పుడే మాటలు వస్తూ వయసు వచ్చేసినా మాటలు రావట్లేదని బాధపడేటువంటి వారు ఎవరైతే వారికి సంబంధించిన వారు, అంతే తప్ప నత్తితో మాట్లాడేటువంటి వారు అట్లాంటి వారికి మాత్రం ఈ పరిహారం అయితే ప్రయోజనాన్ని కలగజేయదు. 5 సంవత్సరాల లోపు ఉండి ఇంకా మాటలు రాలేదనుకున్నటువంటి వారికి ఈ పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. రాత్రి శంఖం నిండుగా నీరు పోసేసేయండి. పొద్దున పూట నిద్ర లేచిన తర్వాత పరగడుపునే పిల్లల చేత ఈ నీరు తాగించేసేయాలి. పొద్దున పూట నిద్ర లేచాక పరగడుపునే ఈ శంఖంలో ఉండేటువంటి నీటిని వారి చేత తాగించేసేయాలి. అలానే శంఖంలో ఉన్న నీటిని శంఖంతో నోట్లో పోయకండి. అది ఎంగిలైతే మహాదోషం అవుతుంది. సాక్షాత్తు భగస్వరూపం శంఖం ఎప్పుడు కూడా. అది లక్ష్మీదేవికి చాలా ప్రీతి. అందులో లక్ష్మీనారాయణలు ఇద్దరు కూడా నివసిస్తూ ఉంటారు. వరుణదేవుడికి ఆవాస స్థానం అది. అందుకని అన్నిటిని ఒక గ్లాసులోనే ఇందులోనే పోసి అప్పుడు పిల్లల చేత తాగించండి.
ఆ శంఖం కూడా ధ్వని చేసే శంఖం అయితే త్వరగా మంచి ఫలితాలు ఇస్తుంది అని చెప్పని. అంటే ఊదడానికి వాడతాం కదా శంఖం, ఆ శంఖం కానీ దక్షిణావృత శంఖములు అని చెప్పని పూజ దగ్గర వాడేటువంటివి వస్తాయి. దక్షిణావృత శంఖాలు, ఊదే శంఖాలు అవి దొరికితే మంచిది. దొరక్కపోయినప్పటికీ ప్రమాదం లేదు. తెల్లని శంఖాలైనా, పచ్చని శంఖాలైనా, మచ్చలున్న శంఖాలైనా, నక్షత్రాకారంలో ఉండే శంఖాలైనా, ఏ శంఖాలైనప్పటికీ కూడా ఈ పరిహారం చేసుకోవడానికి మాత్రం అమోఘంగా ఉపయోగపడతాయని చెప్పని నొక్కి చెప్పుకోవచ్చు. జాతకరీత్యా ఏ కొద్దిపాటి యోగం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పరిహారం అమోఘంగా పనిచేస్తుంది. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా కృష్ణాష్టకాన్ని శ్రవణం చేద్దాం. కృష్ణం వందే జగద్గురుం అంటూ మనం అందరం కూడా ఆ కృష్ణ పరమాత్మకు చేతులెత్తి మొక్కుదాం. कृष्णं वन्दे जगद्गुरुं 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 वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं 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 अतसी पुष्पसङ्कासं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं 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 कुटिलालकसंयुक्तं पूर्णचन्द्र